ఇప్పుడు మనకు మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడానికి, అవతల వాళ్ళకి హీలింగ్ చేయడానికి మనలోని రేఖీ శక్తిని ఆహ్వానిద్దాం. ప్రశాంతంగా 3 సార్లు ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత మనస్ఫూర్తిగా ఆ పరంపిత పరమాత్మని, దివ్య శక్తిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ రేఖీ శక్తికి ఆహ్వానం పలుకుదాం. ఏ పరంపిత పరమాత్మ, ఏ దివ్య శక్తి రేఖీ, నాకు రేఖీ నేర్పించిన గురువు గారికి, నా తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క వందనాలు. రేఖీ శక్తి నాలో శక్తి ప్రవాహాన్ని గావించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించిన తర్వాత ఒక్కసారి మీ 2 చేతులకి చిన్న ఫ్రిక్షన్ ఇవ్వండి. ఇలా ఫ్రిక్షన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి చేతుల్ని ఇలాగా చాపుతారు. మెల్లిగా స్లోగా దాన్ని దగ్గరికి తీసుకొని వస్తారు. ఇలా తెచ్చేటప్పుడు కొందరికి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫామ్ అయినట్టు, చేతులు రెండిటి మధ్య ఒక బెలూన్ ఫామ్ అయిన సెన్సేషన్ కలుగుతుంది. ఇలా ప్రెస్ చేస్తుంటే బెలూన్ ప్రెస్ చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా కొందరికి ఎక్కువ చల్లదనం కానీ ఎక్కువ వెచ్చదనం కానీ కలుగుతుంది. అలా కలిగిందంటే అదే మీ యొక్క రేఖీ శక్తి అండి. ఇలాగా రోజు 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయగా ఒకరోజు అనుకోకుండా మీ శక్తి ప్రవాహం జరుగుతుంది. మీకు మీరు సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలో అన్నీ కూడా మీకు డీటెయిల్గా తెలియజేస్తాను.